ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు నయా సీజన్ మొదలైంది. ఈసారి హౌస్లోకి 14 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. వారిలో సినీ, టీవీ నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అడుగుపెట్టారు. అయితే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ కంటెస్టెంట్లకు స్టార్ మా ఛానల్ ఇచ్చే రెమ్యునరేషన్ విషయంపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సీజన్ కంటెస్టెంట్లకు నిర్వాహకులు ఎంత పారితోషికం ఇస్తున్నారో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి వెల్లడించారు. ఆదిరెడ్డి చెప్పినట్టు కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లు ఒక్కసారి చూస్తే టీవీ నటుడు నాగమణికంటకు 1,20,000, టీవీ నటుడు పృథ్వీరాజ్కు 1,50,000, నటి సోనియాకు 1,50,000, యూట్యూబర్ బెజవాడ బేబక్కకు 1,50,000, యూట్యూబర్ నబీల్ అఫ్రీదీకి 2 లక్షలు, సినీ నటి యూట్యూబర్ కిరాక్ సీతకు 2 లక్షలు, టీవీ నటి ప్రేరణకు 2 లక్షలు, నటుడు అభయ్ నవీన్కు 2 లక్షలు, డాన్సర్ నైనికాకి 2,20,000, టీవీ యాక్టర్ నిఖిల్కు 2,25,000, నటుడు శేఖర్ భాషాకి 2.5 లక్షలు, సీరియల్ యాక్టర్ యాష్మి గౌడకి 2.5 లక్షలు, హీరో ఆదిత్య ఓంకు 3 లక్షలు, యాంకర్ విష్ణుప్రియకు 4 లక్షలు ఇస్తున్నారని సమాచారం. ఈ రెమ్యునరేషన్ ఒక వారానికి సంబంధించింది. పాపులారిటీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలోయింగ్ సహా అనేక విషయాల ఆధారంగా బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్లకు పారితోషికం నిర్ణయిస్తారని ఆదిరెడ్డి చెప్తున్నాడు. తొలి వారం మొత్తం ముందుగానే కంటెస్టెంట్లకు ఇస్తారని వెల్లడించారు. ఎలిమినేట్ అయ్యాక 80% మొత్తాన్ని నెలలోపు, మిగిలిన 20% 9 నెలల తర్వాత నిర్వాహకులు ఇస్తారని తెలిపాడు ఆదిరెడ్డి. ఇక ఆదిరెడ్డి లెక్కల ప్రకారం చూస్తే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో యాంకర్ విష్ణుప్రియకే అత్యధిక పారితోషికం. ఆమెకు హౌస్లో ఉండే ప్రతి వారానికి 4 లక్షల పారితోషికం అందనుంది. యాంకరింగ్, స్పెషల్ వీడియోలతో పాటు గ్లామర్తోనే విష్ణు పాపులర్ అయ్యారు. ఈ సీజన్లో మోస్ట్ ఫేమస్ కంటెస్టెంట్గా ఉన్నారు. వారానికి 3 లక్షలతో తర్వాత ప్లేస్లో ఉన్నారు నటుడు ఆదిత్య ఓం. లాహిరి 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 మూవీతో పాటు ఆ తర్వాత కొన్ని చిత్రాల్లోనూ ఆయన నటించారు. అయితే ఈ లెక్కల్లో కాస్త తేడాలు ఉండొచ్చని ఆదిరెడ్డి తెలిపాడు.